హాయ్ అండి. వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి 2 తీసుకున్న, ఒక టమాటా, ఒక బంగాళదుంప, క్యారెట్, గ్రీన్ బఠానీలండి ఒక అరగంట నానబెట్టుకోవాలి ముందు. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తాను. కొద్దిగా ముందే వేస్తే అడిగండుతుంది, అందుకే ఇలా కొంచెం లాస్ట్లో వేసుకోండి. జీడిపప్పు ఒక చిన్న కప్పు, ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న. సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. కొంచెం హాఫ్ కుక్ అయింది కదండి. బిర్యానీ మసాలాలు వేసుకుందాం. మసాలా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసి కలుపుకుందాం. బాస్మతి రైస్ అండి ఒక కప్ తీసుకున్నాను. కప్పున్నర వాటర్ వేస్తే సరిపోద్ది. వాటర్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకున్నాక బాస్మతి రైస్ వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. వెజ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది నాకైతే. ఇందులోకి కోడికూర, పెరుగు చట్నీ చేశాను. ఈ కర్రీ మన వీడియోలో ఉంది, చూడండి. కర్రీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.